హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో బుద్ధిజం మరియు జైనిజానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మెనీ ఆఫ్ ద గ్రీక్స్, కుషనాస్ అండ్ షకాస్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం రాదర్ దెన్ హిందూయిజం బికాస్ ఆప్షన్ ఏ బుద్ధిజం వాస్ ఇన్ ద అసెండెంట్ అట్ ద టైమ్. ఈ స్టేట్మెంట్ బేసిక్ ఇన్కరెక్ట్. ఆప్షన్ బి దే హ్యాడ్ రినౌన్స్డ్ ద పాలసీ ఆఫ్ వార్ అండ్ వైలెన్స్. ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ సి క్యాస్ట్ రిడెన్ హిందూయిజం డిడ్ నాట్ అట్రాక్ట్ దెమ్. ఈ స్టేట్మెంట్ కొంచెం నెగిటివ్ మీనింగ్తో ఉంది. సో నెగిటివ్ మీనింగ్ ఉన్న ఆప్షన్స్ మోస్ట్లీ ఇన్కరెక్ట్ అవుతాయి. ప్రోగ్రెసివ్ థింకింగ్ అండ్ లాజికల్గా ఉన్న స్టేట్మెంట్స్ కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ డి బుద్ధిజం ప్రొవైడెడ్ ఈజియర్ యాక్సెస్ టు ఇండియన్ సొసైటీ. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఒక ట్రిక్ ఉంది. అసర్షన్ చదివిన తర్వాత బికాస్ అని యాడ్ చేసి రీజన్ చదివితే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం చాలా సులభం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎంఫసిస్ ఆఫ్ జైనిజం ఆన్ నాన్ వైలెన్స్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎంబ్రేసింగ్ జైనిజం బికాస్ కల్టివేషన్ ఇన్వాల్వ్డ్ కిల్లింగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్స్. ఈ టూ స్టేట్మెంట్స్ కరెక్టే. ఈ సెకండ్ స్టేట్మెంట్ రీజనింగ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. దీనికి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, అనేకాంతవాద ఈజ్ ఎ కోర్ థియరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. అనేకాంతవాద, ష్యాదవాద ఇలాంటి వర్డ్స్ పాలి లేదా ప్రాకృత్ లాంగ్వేజ్కి సంబంధించినవి. ఈ వర్డ్స్ మోస్ట్లీ బుద్ధిజం లేదంటే జైనిజంలో మెన్షన్ చేయబడి ఉంటాయి. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీరు ఏదర్ బుద్ధిజం లేదంటే జైనిజం అన్ని ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. బట్ బీ కేర్ఫుల్. దీనికి ఆన్సర్ జైనిజం. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఆర్ వర్ కామన్ టు బోత్ బుద్ధిజం అండ్ జైనిజం. ఫస్ట్ స్టేట్మెంట్, అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పినాన్స్ అండ్ ఎంజాయ్మెంట్. జనరల్గా ఈ స్టేట్మెంట్ సింపుల్ వే ఆఫ్ లైఫ్ని లీడ్ చేయాలని చెప్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ఇండిఫరెన్స్ టు ద అథారిటీ ఆఫ్ ద వేదాస్. ఇది కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, డెనయల్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ రిచువల్స్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. Next question, Lord Buddha's image is sometimes shown with the hand gesture called Bhumisparsha Mudra. It symbolizes option A, Buddha's calling of the earth to watch over Mara and to prevent Mara from disturbing his meditation. ఇది కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, Buddha's calling of the earth to witness his purity and chastity. Next statement, Buddha's calling of the earth to witness his purity and chastity despite the temptations of Mara. ఇది కొంచెం పాజిటివ్ అండ్ లాజికల్గా ఉంది, చూద్దాం. ఆప్షన్ సి, బుద్ధాస్ రిమైండర్ టు హిస్ ఫాలోవర్స్ దట్ దే ఆల్ అరైజ్ ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఫైనల్లీ డిజాల్వ్ ఇన్ టు ద ఎర్త్ అండ్ దస్ దిస్ లైఫ్ ఈజ్ ట్రాన్సిటరీ. లాజికల్గా అనిపించట్లేదు. నెక్స్ట్ స్టేట్మెంట్, బోత్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే స్టేట్మెంట్ ఏ అండ్ బి చూస్తే రెండు కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. ఒకటి ఇది సమ్వాట్ ఇల్లాజికల్గా ఉంది, ఆప్షన్ బి సమ్వాట్ లాజికల్గా ఉంది. మోర్ ఓవర్ మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను. ఈ సిమిలారిటీ కాన్సెప్ట్ అని ఉంటుందన్నమాట. ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏ రెండు స్టేట్మెంట్స్లో సిమిలర్ లాంగ్వేజ్ వాడితే మోస్ట్లీ ఆన్సర్ అదే అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇందులో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బిలో బుద్ధాస్ కాలింగ్ ఆఫ్ ద ఎర్త్ సో అండ్ బుద్ధాస్ కాలింగ్ ఆఫ్ ద ఎర్త్ అని ఇలా మెన్షన్ చేశాడు. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండేదానికి ఛాన్స్ చాలా ఉంటుంది. దీనికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ బెస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ నిర్వాణ ఇన్ బుద్ధిజం. Option A, the extinction of the flame of desire. Option B, the complete annihilation of self.
ఆప్షన్ సి ఏ స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ రెస్ట్. ఆప్షన్ డి ఏ మెంటల్ స్టేజ్ బియాండ్ ఆల్ కంప్రహెన్షన్. నిర్వాణ అంటే సింపుల్గా త్యజించడం, వదులుకోవడం జనరల్ మీనింగ్. సో దీనికి ఆప్ట్ అయ్యే ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధిజం ఇన్ నేపాల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. ఇచ్చిన ఈ ఆప్షన్స్లో క్రొనాలజికల్గా హిస్టరీ వైజ్ చూస్తే అశోక మొదట, తర్వాత సముద్రగుప్త, చంద్రగుప్త, తర్వాత హర్షవర్ధన ఉన్నారు. అశోక గురించి మనం చదివితే డిఫరెంట్ కంట్రీస్కి తన రిలేటివ్స్ కానీ లేదంటే తన సామంతుల్ని కానీ పంపించి బుద్ధిజాన్ని డెవలప్ చేయడానికి, ప్రీచ్ చేయడానికి చాలా తోడ్పడ్డాడని మనం చదువుతాం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బిలీఫ్స్ ఆఫ్ బుద్ధిజం? ఆప్షన్ ఏ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్. ఆప్షన్ బి people suffer on account of desires. Option C, if desires are conquered, nirvana will be attained. Option D, the existence of God and soul must be recognized. బేసిక్గా 4 నోబుల్ ట్రూత్స్ అని బుద్ధిజంలో కోర్ కాన్సెప్ట్ ఉంటుంది. అది బుద్ధ టీచ్ చేశాడు. 4 నోబుల్ ట్రూత్స్లో ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ 4th స్టేట్మెంట్లో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సోల్ మస్ట్ బి రికగ్నైజ్డ్ ఈ స్టేట్మెంట్ లేదు బేసిక్గా. మోర్ ఓవర్ ఆప్షన్ డిలో ఇది చాలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. కెనాట్ బి, షుడ్ నాట్ బి, మస్ట్ బి, స్టిడీలీ ఇలాంటి వర్డ్స్ ఉంటే మోస్ట్లీ ఇన్కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. దీనికి ఆప్షన్ డిని ఎలిమినేట్ చేస్తే సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ తీర్థంకర ఆఫ్ ద జైన్స్ వాస్. తీర్థంకరాస్ జైనిజంలో 24 మంది ఉంటే మొదటివాడు రిషభనాథ. దీనికి ఫస్ట్ తీర్థంకర. 24th తీర్థంకర మహావీర, 23rd తీర్థంకర పార్శ్వనాథ. ఇలా కొంతమంది మాత్రమే ఇంపార్టెంట్. అరిస్టనేమి, అజితనాథ వీళ్ళ గురించి కూడా చదువుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద లాంగ్వేజ్ ఇన్ విచ్ బుద్ధ ప్రీచ్డ్. బుద్ధిజం బేసిక్గా బాగా పాపులర్ అవ్వడానికి సాధారణ ప్రజల భాషలోనే ఆయన టీచ్ చేశాడు. అవి అప్పటికి పాలీ లాంగ్వేజ్ అండ్ ప్రాకృత్. వేదిక్ లిటరేచర్ ఇదంతా సాంస్క్రిట్లో ఉంటే లేమ్యాన్ పీపుల్కి లేదంటే జనరల్ పీపుల్కి అది అర్థం అవ్వడం చాలా కష్టమైంది. బుద్ధ తీసుకున్న వే ఏదైతే ఉందో ఈ లోకల్ లాంగ్వేజ్లో టీచ్ చేయడం, అది చాలామందికి రీచ్ అవ్వడం వల్ల బుద్ధిజం బాగా పాపులరిజంలోకి వచ్చేసింది. అప్పటికి హిందీ లేదు, అప్పటికి ఉర్దూ కూడా అంత పాపులర్ కానే కాదు. హెబ్రూ ఇంపాసిబుల్. పాలీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.